విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్గా విడుదలైన సంగతి తెలిసిందే కదా. అయితే ఎన్నో భారీ అంచనాల నడుమ విడుదలైన ఫ్యామిలీ స్టార్ మూవీ ఫస్ట్ షో నుండి నెగటివ్ టాక్ తెచ్చుకుంది. ముందుగా విడుదల చేసిన ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకోవడంతో ఫ్యామిలీ స్టార్ మూవీ మీద ఎన్నో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే చాలా కాలంగా హిట్ లేని తమ ఫేవరెట్ హీరో విజయ్ దేవరకొండ ఈ మూవీ ద్వారా మంచి సక్సెస్ అందుకుంటాడని ఫ్యాన్స్ అంతా అనుకున్నారు. అయితే అంచనాలకు విరుద్ధంగా ఫస్ట్ షో నుండే ఫ్యామిలీ స్టార్ మూవీ నెగటివ్ టాక్ని తెచ్చుకుంది. ఆ మూవీ చూసిన వారంతా డైరెక్టర్ పరశురామ్ కథనాలు లేకుండా ఒక రొటీన్ స్టోరీతో ఒక సీరియల్ని తీశాడని కామెంట్స్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండ మూవీకి ఇంత దారుణమైన టాక్ రాలేదు. డైరెక్టర్ పరశురామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన గీతా గోవిందం మూవీలో నటించిన విజయ్ దేవరకొండ, రష్మికలు స్టార్స్ అయ్యారు. వారిద్దరికీ గీతా గోవిందం మూవీ నుంచి మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఇక ఆ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురాముల కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమాయే ఫ్యామిలీ స్టార్. అయితే ఎన్నో భారీ అంచనాల నడుమ వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక అలాగే సోషల్ మీడియాలో ఒక పక్క ఫ్యామిలీ స్టార్ మూవీ ఫ్లాప్ అయినట్టుగా వార్తలు వైరల్ అవుతుంటే, మరోపక్క ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అయినందుకు గాను అల్లు అరవింద్, నాగ చైతన్యలు చాలా సంతోషపడుతున్నట్టుగా సోషల్ మీడియాలో విపరీతమైన పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ పోస్టులు అలా వైరల్ కావడానికి అసలు కారణం ఏంటంటే, డైరెక్టర్ పరశురామ్ ఫ్యామిలీ స్టార్ మూవీలో హీరోగా ముందుగా విజయ్ దేవరకొండని కాకుండా నాగ చైతన్యని అనుకున్నాడట. అలాగే పరశురామ్ డైరెక్ట్ చేసి సూపర్ హిట్ అయిన గీతా గోవిందం మూవీ గీతా ఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కింది. ఇక గీతా గోవిందం మూవీ సూపర్ హిట్ కావడంతో తన బ్యానర్లోనే మరో మూవీ చేయాలంటూ అల్లు అరవింద్ పరశురామ్కి అడ్వాన్స్ ఇచ్చాడట. దాంతో నాగ చైతన్య, పరశురామ్, అల్లు అరవింద్ కాంబినేషన్లో ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఓకే అయ్యింది. అయితే అంతలోనే పరశురామ్ అల్లు అరవింద్, నాగ చైతన్యలని కాదని దిల్ రాజు బ్యానర్లో విజయ్ దేవరకొండని హీరోగా ప్రకటించాడు. ఇక ఆ విషయం తెలిసిన వెంటనే అల్లు అరవింద్ విపరీతమైన కోపంతో ప్రెస్ మీట్ పెట్టి డైరెక్టర్ పరశురామ్ని సంజాయిషి అడగాలని అనుకున్నాడట. అయితే అంతలోనే డైరెక్టర్ పరశురామ్ తన భార్యతో పాటు అల్లు అరవింద్ ఇంటికి వెళ్ళి ఆయనకి క్షమాపణలు చెప్పి బ్రతిమాలాడు. దాంతో అల్లు అరవింద్ సైలెంట్ అయిపోయాడు. ఇక అలాగే నాగ చైతన్యని ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ పరశురామ్ గురించి ప్రశ్నించగా, పరశురామ్ నా టైం అంతా వేస్ట్ చేశాడు, ఇక అతని గురించి మాట్లాడితే నా టైం మళ్ళీ వేస్ట్ అవుతుందంటూ సంచలన కామెంట్స్ చేశాడు. అందువల్లే అల్లు అరవింద్, నాగ చైతన్యలిద్దరూ తమని కాదని ఫ్యామిలీ స్టార్ తీసినందుకు, ఆ మూవీ ఫ్లాప్ అయినందుకు గాను ఎంతో సంబరపడుతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.